చూడండి మకర నక్షత్రం కనిపిస్తుంది చూడండి, మిలుకు మిలుకు అంటుంది. ఆ మకర నక్షత్ర రూపంలోనే స్వామివారు మనకు దర్శనమిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులకు చెప్తారు మకర నక్షత్రం కనిపిస్తుంది, ఎంత అద్భుతం అండి. ఆయన పందలరాజు చెప్తాడు, మీరు నాకు పట్టాభిషేకాన్ని చేసిన ఆభరణాలని మీరు శబరిమలకు పంపించండి, ప్రతి సంవత్సరం నేను అక్కడ శబరిమలలో అక్కడ మీకు ఒక మకర నక్షత్రం స్వామియే శరణమయ్యప్ప మరోసారి జ్యోతి దర్శనం అవుతున్నది. అక్కడ మకర నక్షత్రం మిలుక్కు మిలుక్కు అని కనిపిస్తున్నది. ఆ నక్షత్ర రూపంలోనే స్వామివారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎంత శోభాయమానంగా దేదీప్యంగా వెలుగుతున్నారు. ఎంత అదృష్టం అండి. పొన్నాంబల మేడు మీద ఆ కాంతిమల జ్యోతి, ఆ జ్ఞాన జ్యోతి, ఆ మధురమైన జ్యోతిని చూస్తుంటే ఈ చీకటి ఈ చీకటి తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటిలో నుంచి వెలుగులో నుంచి స్వామియే శరణమయ్యప్ప. చూడండి మళ్ళీ మరోసారి మనకి అక్కడ ఆ జ్యోతి దృశ్యం కనిపిస్తున్నది. ఎంత అద్భుతం అండి. ఆత్మజ్యోతి అండి, అది జ్ఞాన జ్యోతి అండి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో ఎంత మార్లు ఇంత దేదీప్యమానంగా ఆ జ్యోతిని చూడగలిగామంటే ఎంత అదృష్టవంతం. మకర నక్షత్రం కూడా